అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏంటి ఈవేళ ఈరోజు బాలు గారు మంచి హుషారు మీద ఉన్నారు. ఈఎన్ఎస్ బాలు గారు ఏదో కొత్తగా ఆలోచిస్తున్నారు అనుకున్నారా? ఆలోచించడానికి ఏముందా అని ఈ వీడియో చేద్దామని చెప్పి కూర్చున్నాను. ఒక్క నిమిషం, ఫోన్ వస్తుంది. హలో, అవునండి, ఈరోజు బాలుని మాట్లాడుతున్నాను, విశాఖపట్నం నుంచి. అయ్యో, అలా జరిగిందా? అదేంటి, చర్చిలకు రమ్మన్నారట కదా? చర్చిలు క్యాన్సిల్ అయ్యాయా? మరి డేట్ ఏమైనా ఇచ్చారా? డేట్ తర్వాత చెప్తామని చెప్పారా? ఓకే, నేను ఇంకా అయిపోయిందేమో, వాళ్ళు శుభవార్త చెప్తున్నారేమో నేను అనుకున్నాను. చర్చలు మళ్ళీ మరోసారి జరుగుతాయి అన్నమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు ఎక్కడా నిరుత్సాహపడకండి. నిరుత్సాహపడితే మనకు నీరసం తప్ప మరొకటి ఏమీ ఉండదు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులందరూ కూడా మంచి ఓర్పుతో సహనంతో ఉండాలి, నిబద్ధత ఉండాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఐకమత్యంగా ఉండాలి, ఒకే తాటిపై ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీ సమస్యలు మీరు పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. మాకు ట్యాంక్స్ వద్దండి, మాకు ట్యాంక్స్లు ఏమొద్దు, మా ట్యాంక్స్ వద్దు, మా వీడియోలు మీరు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మేము చెయ్యాలి కనుక చేస్తున్నాం తప్పితే కానీ మరొక ఉద్దేశం కాదు. మీరు చూస్తారనో లేదంటే చూడరనో సబ్స్క్రైబ్ చేస్తారనో చేయరనో కాదు. మా బాధ్యత సామాజిక బాధ్యత. మీకు అవసరం ఉంటే చూడండి, అవసరం లేకపోతే వదిలేయండి, నో ప్రాబ్లం అండి. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మేము వీడియో చేస్తున్నాం, మళ్ళీ మీకు మేము ఫోన్ చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అదేనండి, నిన్న అనుకున్నాం కదా ఈ సమయానికి మళ్ళీ కలుద్దాం అనుకున్నాం. కాకపోతే ఉత్సాహంగా కలుద్దాం అనుకున్నాం కానీ నిరుత్సాహంగా మీ వీడియో ముందుకు రావాల్సి వచ్చింది. గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల జేఏసీకి తో మాట్లాడడానికి ప్రభుత్వానికి ఖాళీ లేదు. ఎందుకు ఖాళీ లేదంటే ఇదే అంశం మీద శాసన మండలిలోనూ అసెంబ్లీలోనూ చర్చ జరుగుతుందని చెప్పేసి గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ అసెంబ్లీకి వెళ్ళిపోయారట సదరు ఫైల్ పట్టుకొని. అసలు ఒక్క ముక్క ఆలోచించాలి ప్రభుత్వ ఉద్యోగులు కానీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కానీ. మీతో ప్రభుత్వం చర్చలు జరిపి ఏం సాధిస్తుంది? మీరు చర్చలకు వెళ్ళి ఏం సాధిస్తారు? నోటిఫికేషన్లు మీరు తయారు చేశారా? జాబ్ చార్ట్ మీరు తయారు చేశారా? గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్యాటర్న్ మీరు తయారు చేశారా? డ్యూటీ చార్ట్ మీరు తయారు చేశారా? ఒక ఉద్యోగంతో అన్ని శాఖల ప్రభుత్వ శాఖల పనులు చేయాలనే మంచి కాన్సెప్ట్ మీరు తయారు చేశారా? ఫస్ట్ స్టార్టింగ్ 15,000 రూపాయల జీతంతో స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలకే సర్వీస్ రెగ్యులేట్ చేయాల్సింది పోయి 2 సంవత్సరాలు 9 నెలలకి సర్వీస్ చేస్తే మనకు డబ్బులు మిగులుతాయన్న కాన్సెప్ట్ మీరు తయారు చేశారా? ఎవరు తయారు చేశారు? చర్చలు ప్రభుత్వం మొదట ఎవరితో చేయాలి? కనీసం ఆలోచించారా? కబురు రాగానే పూరి కన్నా అద్దానంగా పొంగిపోయి గారి కన్నా ఎక్కువగా ఉబ్బిపోయి ఇంకేమనాలో తెలీదు ఎగేసుకొని వెళ్ళారు. ఏమైంది తీరా? మాకు ఖాళీ లేదు, మరొక రోజు మిమ్మల్ని పిలుస్తాం, అప్పుడు చర్చల్లో మాట్లాడుకుందామని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ ఏం జరిగింది? గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ 14,005 గ్రామ వార్డు సచివాలయాల్లో సుమారు 1,25,000 నుంచి 30,000 మంది ఉండే ఉద్యోగులు ఒకేసారి నల్ల బ్యాడ్జీలు వేసుకొని ధరించి నిరసన తెలియజేస్తే కంగారు పడ్డ ప్రభుత్వం వాళ్ళ తాలూకా నిరసనను ఉత్సాహాన్ని ఏదో రకంగా నీరుగార్చాలి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సబ్జెక్టు పలానా రోజు అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడతారు, కన్సర్న్ మినిస్టర్ గారు మాట్లాడతారనే విషయం కన్సర్న్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీలకి, కమిషనర్లకి, డైరెక్టర్లకి నెల రోజులు ముందుగానే పంపిస్తారండి. ఆ విషయం ఎవరికైనా తెలుసా మీకు? ఈవెన్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ సమస్యల మీద ఏ ప్రశ్నల మీద మాట్లాడతారో కూడా క్వశ్చనియర్ కూడా నెల రోజులు ముందుగానే తయారవుతుంది. అంటే నెల రోజులు ముందుగా తయారైన షెడ్యూలు అసెంబ్లీకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి వచ్చిన మెసేజ్తో ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ కూడా పలానా డేట్కి అసెంబ్లీకి వెళ్తారని చెప్పేసి ఇక్కడ డ్యూటీ చార్ట్ ఉంది, వాళ్ళ తాలూకా మినిట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ అదే సమయంలో మీరు చేసే ఆందోళన ఆగిపోవాలని
ఆపాలని చిన్న కబురు పెట్టారు. ఏమని? చర్చలకు రండి మాట్లాడుకుందామని. వాళ్ళు అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడిన క్వశ్చనీర్లో మీ సబ్జెక్ట్ ఉంది, కరెక్టే. సబ్జెక్ట్ ఉన్న సమయంలో మిమ్మల్ని మాట్లాడదాం రండి అని ఎందుకు పిలవాలి? లాజిక్ అర్థం చేసుకోండి. ఇక్కడ గవర్నమెంట్ ఎప్పుడు ఎలా వ్యవహరిస్తుందంటే విభజించు పాలించు. ఈ గవర్నమెంటే కదండి, ఏ గవర్నమెంట్ అని అంతే. అలాగని ఈ గవర్నమెంట్ తప్పుపడడానికి లేదు. ఏదైనా ఆర్థికపరమైన అంశాలు, వ్యవస్థాగతమైన అంశాలు, సంస్థాగతమైన అంశాలను చర్చించేటప్పుడు, దాని మీద నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం కోసం డ్రాగన్ చేస్తుంది. ఎప్పుడైతే డ్రాగన్ చేసిందో రేపు కావుతుంది, ఎల్లుండి కావుతుంది, అవతల రోజు కాకపోతే ఇంకో రోజు పిలుస్తారని చెప్పేసి మీరు ఆశతో ఉంటారు, మీ నిరసనని ఆపేస్తారు. తద్వారా మీలో ఉత్సాహం నీరుగారిపోతుంది, ఐక్యత నీరుగారిపోతుంది. చూద్దాంలే, ఇప్పుడు చేసాం కదా, మరోసారి చేద్దాంలే. ఈలోపు నెలాఖరు వచ్చేస్తుంది, పెన్షన్లు ఇవ్వాలి, నెలాఖరు వచ్చేస్తుంది, వాహన మిత్రకి డీటెయిల్స్ అనేది తయారు చేయాలి. మళ్ళీ మీ డ్యూటీల్లో మీరు పడిపోతారు. మళ్ళీ గవర్నమెంట్ ఎప్పుడో పిలుస్తుంది, మీకు ఎప్పుడో మెదులుతుంది. మీరు మెదిలినప్పుడు మళ్ళీ మీరు సెకండ్ నోటీస్ గవర్నమెంట్కి ఇస్తారు. ఇక్కడ మీ ఉత్సాహాన్ని కానీ మీ బాధలు కానీ నీరు కాచడానికి మాట అంటం లేదు. వాస్తవంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల తాలూకా సమస్యలను పరిష్కరించాల్సింది ఎవరండి? జిఏడి. ఆ జిఏడికి సమస్యలను మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ తెలియజేయాల్సిన బాధ్యత ఎవరికి ఉందండి? మీ మాతృశాఖల యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఉంది, కమిషనర్లకు ఉంది, డైరెక్టర్లకి ఉంది. జిల్లా స్థాయిలో కలెక్టర్లకు ఉంది, జాయింట్ కలెక్టర్లకు ఉంది, డిఎల్డిఓలకు ఉంది, మండల స్థాయిలో ఎంపీడీఓలకు ఉంది. వీళ్ళంతా కూడా మీ యొక్క రిప్రజెంటేషన్ని గవర్నమెంట్కి పంపించాలి. గవర్నమెంట్ ఏం చేయాలి? ప్యానల్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అంటే గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఎన్ని ప్రభుత్వ శాఖలు అయితే విలీనమై ఉన్నాయో ఆ మాతృశాఖలకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీలతో జిఏడి మీటింగ్ పెట్టాలి. ఫైనాన్స్ విభాగంలో ఉన్న అధికారులు మీటింగ్ పెట్టాలి. అంతటికంటే ముందు ప్యానెల్ మంత్రులు, ప్యానెల్ మినిస్టర్స్, డిపార్ట్మెంట్ మినిస్టర్స్తో మీటింగ్ పెట్టాలి. ఆ మీటింగ్ మినిట్స్ క్యాబినెట్లో చర్చించాలి. క్యాబినెట్ రూలింగ్ ఇవ్వాలి. క్యాబినెట్ ఆర్డర్స్ జారీ చేయాలి. ఎవరికి? మీ యొక్క మాతృశాఖల యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీలకి. వాళ్ళందరూ ఎవరికి ఇస్తారు ఇన్ఫర్మేషను? మీ గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టరో, కమిషనరో, ప్రిన్సిపల్ సెక్రటరీకో విషయాన్ని తెలియజేస్తారు. విషయాన్ని తెలియజేసినప్పుడు మళ్ళీ వెనక్కి రివర్స్లోకి వెళ్తుంది. ఈయన మళ్ళీ ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీస్కి మీటింగ్ కాల్ఫర్ చేస్తారు. చెప్పండి, పలానా మహిళా పోలీసుల్ని వాళ్ళకి డిపార్ట్మెంట్ లేదు, వాళ్ళకి డిపార్ట్మెంట్ ఏ రకంగా అలాట్ చేయాలి? వాళ్ళని ఐసీడీఎస్లోకి పంపించాలా, లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్లోకి పంపించాలా? వీళ్ళని ఏదైనా ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి వీళ్ళకి పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా మళ్ళీ ఒక ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదంటే ఫిజికల్ టెస్ట్లో పెట్టి పోలీసులుగా తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి? మినిస్ట్రియల్ స్టాఫ్గా తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి? ఐసీడీఎస్లో అంగన్వాడీలుగా తీసుకోవాలా? హెల్పర్లుగా తీసుకోవాలా? వీళ్ళందరికన్నా పెద్ద జాబ్ కాబట్టి వీళ్ళకి సూపర్వైజర్లుగా తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి? ఆ రెండు కాదనుకుంటే జూనియర్ అసిస్టెంట్గా తీసుకోవాలా? ఎలా తీసుకోవాలి? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళ పోస్టులు సరిపోతాయా, చాలవా అనేది ఎవరితో చర్చించాలండి? కన్సర్న్ ప్రిన్సిపల్ సెక్రటరీస్తో చర్చించాలి. దానికంటే ముందు వీళ్ళకి ప్రమోషన్ ఇవ్వడానికంటే ముందు ఏ విధి విధానాల ద్వారా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఏ సర్వీస్ రూల్స్ ద్వారా ప్రమోషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఎలాంటి ప్రమోషన్ వర్తిస్తుందనే విషయాన్ని జిఏడి చెప్పాలి. గవర్నమెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి. ఎవరికి చెప్పాలి? మాతృశాఖల యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పాలి. ఇదంతా పోయింది. డైరెక్ట్గా ఒక పిలిపిస్తే వీళ్ళు ఎగేసుకొని వెళ్ళిపోయారు. వీళ్ళతో ఏం చర్చిస్తుందండి గవర్నమెంట్? వీళ్ళు బోల్డ్ అండ్ డిమాండ్లు పెడతారు. మా డిమాండ్లు అర్జెంటుగా, బాబోయ్ మాకు ప్రమోషన్ ఇచ్చాడు, బాబోయ్ ప్రమోషన్. ఎలా ఇచ్చేస్తారు ప్రమోషన్? ఎలా ఇచ్చేస్తారు సర్వీస్ రూల్స్? ఎలా ఇచ్చేస్తారు నేషనల్ ఇంక్రిమెంట్లు? ఎలా ఇచ్చేస్తారు డిఏలు? ఎలా ఇచ్చేస్తారు పిఆర్సీ బెనిఫిట్లు? వాట్ ఈస్ ద ప్రొవిజన్? వాట్ ఈస్ ద గైడ్ లైన్స్? వాట్ ఈస్ ద జియో? వాట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ రైట్? రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా మీ నియామకాలు ఎలా జరిగాయి? నియామకాలు జరిగిన సమయంలో మీకు కల్పించాల్సిన సర్వీస్ రూల్స్ని ఎందుకు కల్పించలేదు?
అన్ని ప్రభుత్వ శాఖల విధులు ఒక్క ప్రభుత్వ శాఖ ఉద్యోగులతో ఎందుకు చేయిస్తున్నారు? ఇన్ని శాఖల ఉద్యోగులతో ఇన్ని శాఖల పనులు ఒకే శాఖ ఉద్యోగులతో పని చేస్తున్నప్పుడు వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ మనం ప్రభుత్వం కల్పించాలనే విషయం ఎవరు చర్చించాలి? మంత్రులు చర్చించాలి. మంత్రుల యొక్క శాఖల అధిపతులు చర్చించాలి. వాళ్ళు ఫైల్ నోట్ పెట్టాలి, కమిషనర్లు పెట్టాలి, డైరెక్టర్లు పెట్టాలి, ప్రిన్సిపల్ సెక్రటరీలు పెట్టాలి. వీళ్ళందరూ కలిసి ఎవరికి పెట్టాలి? సిఎస్కి పెట్టాలి. సిఎస్ ఎవరికి పంపించాలి? ఫైనాన్స్కి పంపించాలి. ఫైనాన్స్ క్లారిటీ ఎవరు ఇస్తారు? క్యాబినెట్ ఇస్తుంది. క్యాబినెట్లో ఎవరు చర్చిస్తారు? సీఎం తరపున సీఎం తరపున ప్యానల్ మినిస్టర్స్ చర్చిస్తారు. అవి ఏమీ జరగకుండా డైరెక్ట్గా చర్చలకు రమ్మంటే మీరు వెళ్ళిపోవడమే. మేము చర్చలకు ఎందుకు వస్తాము? ప్రభుత్వం మమ్మల్ని నియమించింది మీరు, మా బాగోగులు చూడాల్సింది మీరు. 74 ప్రభుత్వ శాఖల్లో మా మాతృశాఖలు ఉన్నాయి. మా మాతృశాఖల్లో స్టార్టింగ్ పోస్ట్కి ఎలాంటి సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఉంది, స్టార్టింగ్ పోస్ట్ నుంచి ఎండింగ్ పోస్ట్ వరకు ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఉంది, ఆ ప్రమోషన్ ఛానల్ మాకు ఏ రకంగా అప్లికబుల్ చేస్తారు అని మీరు రిప్లై ఇవ్వాలి గవర్నమెంట్కి. ఈ విషయం నేను మీకు నిన్నే చెప్పాలి. ఇవాళ వరకు ఎందుకు ఊరుకున్నాను? చూద్దాం వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పేసి ఊరుకున్నాను. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం చాలా అంశాల్లో జీవోలు జారీ చేసింది. మీతో చర్చను జారీ చేసిందా? గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగ సంఘాల యొక్క జేఏసీతో చర్చించి జారీ చేసిందా? క్లస్టరైజేషన్ కోసం చర్చించిందా? రేషనలైజేషన్ కోసం చర్చించిందా? నిన్న కాక మొన్న మహిళా ఉద్యోగులకి వాళ్ళకి ఎలాంటి జాబ్ ప్యాటర్న్ లేకుండా వాళ్ళు గాలిలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసుకోండి, ఐసిడిఎస్ ఏం చేసుకోండి అని చెప్పి మీతో చర్చించి కానీ ఆప్షన్ ఇచ్చిందా? అలా ఇవ్వలేనప్పుడు మీకు ఏ రైట్ ఉంటుందని మీతో చర్చించడానికి మిమ్మల్ని పిలిచింది? అంటే ఇక్కడ మీరు చేస్తున్న ఆందోళన ప్రజల వరకు చేరకూడదు. ప్రజల వరకు చేరితే ప్రజలు కంగారు పడతారు. ప్రజలు కంగారు పెడితే కంగారు నుంచి ఏమవుద్ది? మీడియా చెలవల పొలవలు అల్లేసి గోరెంతని కొండంతలు చేసి కొండంతలు రాజ్యాధికారం అంతా చేస్తుంది, రాజ్యం అంతా చేస్తుంది. ఇదంతా జరగకుండా ఉండాలంటే చర్చలు అనే మాట ఒక్కసారి మీకు చెప్పేస్తే అలా పక్కన పడి ఉంటుంది. అలా నీరసం పడిపోతే చర్చలు, డేట్లు మారుతూ ఉంటాయి. వాళ్ళకి ఖాళీ ఉంటుందో తెలీదు, వాళ్ళకి ఖాళీ ఉండదో తెలీదు. మీలోపు మీకు నీరసం వచ్చేస్తుంది. ఫస్ట్ రోజు బ్లాక్ బ్యాడ్జీలతో నిరసన సక్సెస్ అని అందరూ రాశారు, అన్ని పత్రికలు రాశారు. మేము రాసాం. ఈరోజు దినపత్రిక రాసింది, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ రాసింది. రెండో రోజు ఏమైందండి? ఫస్ట్ రోజు బాంబులా పేలింది, రెండో రోజు తుస్సు అనిపోయింది. రెండో రోజు ఎంతమంది బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరయ్యారండి? అంటే మీకెంత నిబద్ధత ఉంది? మీరు నోటీస్ ఇచ్చారు గవర్నమెంట్కి, మేము ఆందోళన చేస్తాము ఇలా పలానా షెడ్యూల్ అని చెప్పి నోటీస్ ఇచ్చారు. మీరు మీ మాట మీద నిలబడ్డారా? గవర్నమెంట్కి ఎందుకు నిలబడుతుంది? గవర్నమెంట్కి ఎందుకు ఖాళీ ఉంటుంది? గవర్నమెంట్ మీకోసం ప్రత్యేకంగా టైం ఎందుకు కేటాయించాలి? మీ కోరికలన్నీ కూడా ఆర్థిక పరమైన అంశాలు. నాకు తెలిసి మీకు నేషనల్ ఇంక్రిమెంట్లు రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సర్వీస్ డిక్లరేషన్ అయినప్పుడు 2 ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, తర్వాత 1 ఇయర్కి ఒక ఇంక్రిమెంట్. ఆ ఇంక్రిమెంట్లు ఇస్తూ ఉండాలి. ఒకేసారి 2 ఇంక్రిమెంట్లు ఇస్తే మీ పే స్కేలు దగ్గరగా 5,000 6,000 పెరిగిపోతుంది. ఒక్కో ఉద్యోగం మీద 5,000 6,000 రూపాయలు పెరిగిపోతే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14,005 గ్రామ వార్డు సచివాలయాల్లోని 130,000 మంది ఎంత ఎక్కువ భారం పడుతుందండి గవర్నమెంట్ మీద? అది ఆలోచించారా? ఆలోచించలేదు. అంటే ఇక్కడ మళ్ళీ ప్రభుత్వానికి భారం. మీ ఆశలు, మీ సమస్యలు ప్రభుత్వానికి భారం. ఇదేంటంటే బాలుగారు మళ్ళీ వెంటనే ఇప్పటివరకు గవర్నమెంట్ని అన్నారు, తిరిగేసి మళ్ళీ మమ్మల్ని అంటున్నారని చెప్పి మీరు అనుకోవచ్చు. అనుకోవాలి. ఇక్కడ వాస్తవం ఏది జరుగుతుందో అదే చెప్పాలి. మీడియా బాధ్యత అదే. చేస్తున్న వీడియో మీకు అవసరమో అనవసరమో మాకు అవసరం లేదు. ఏం జరుగుతుందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. యాజ్ ఏ మీడియాగా, యాజ్ ఏ యాక్టివ్ మీడియాగా, సోషల్ రెస్పాన్సిబిలిటీ కలిగిన మీడియాగా, ఈరోజు దినపత్రికగా, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీగా మా మీద బాధ్యత ఉంది కనుక మేము వీడియో చేస్తున్నాం. మీకు నిన్న ఇదే టైంకి చెప్పాను నేను, ఇంకొక వీడియోలో ఈరోజు కలుద్దామని. కలిసినట్టుగానే చావు కబురు చల్లగా వచ్చింది. మీరు ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. ఈ టైం కల్లా రేపు మాకు ఏదో తాడు పేడు తేలిపోద్ది, మాకు నేషనల్ ఇంక్రిమెంట్లు వచ్చేస్తాయి, ప్రమోషనల్ ఛానల్ వచ్చేస్తుంది, సర్వీస్ రూల్స్ వచ్చేస్తాయి, మమ్మల్ని డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు, మాకు డిపార్ట్మెంట్ అలాట్మెంట్ జరుగుతుంది,
మొన్ననే కదా జీవో ఇచ్చాము, ఆ జీవో ప్రకారంగా మిమ్మల్ని నడుచుకొని మీకు అన్ని రకాలుగా మేము న్యాయం చేస్తామని శుభవార్త చెప్తారని అందరూ అనుకున్నారు. ఒక రకంగా ప్రభుత్వం చెప్పాలి అనుకుంటే మాకు ఖాళీ లేదనే మాట కాకుండా మీరు ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద అధికారుల బృందం కూర్చుంటుంది. గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఎన్ని ప్రభుత్వ శాఖలు అయితే విలీనమై ఉన్నాయో అన్ని ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, డైరెక్టర్లు గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్తో కలిపి కూర్చుంటారు. వాళ్ళ యొక్క శాఖల మంత్రులతో మాట్లాడతారు, ఫైనాన్స్ విభాగంతో మాట్లాడతారు, జిఏడి విభాగంతో మాట్లాడతారని మీకు ఎందుకు ప్రభుత్వం రిప్లై ఇవ్వలేదు? అంటే ఇన్ని విషయాల మీద సచివాలయ ఉద్యోగులకి అవగాహన ఉండదు. ఏమన్నంటే అన్నీ మాకు తెలిసి అంటాడు ఒక సచివాలయ ఉద్యోగి. నేను మాట్లాడింది ఇంటర్వ్యూ తీసుకోరా మీరు అంటాడు మీడియా మీద. ఆయన యొక్క ఫాల్స్ ప్రెస్టేజ్ చూపిస్తాడు మైకుల ముందుకు వచ్చి. ఆయన ఏటి మాట్లాడతాడో ఆయనకే తెలియదు. పోనీ చెప్పిందని అర్థం చేసుకుంటాడా? అది అర్థం చేసుకోడు. ఇంకో ఉద్యోగి అంటాడు, సార్ మేము చాలా కష్టపడుతున్నాం సార్, మీరైనా మాకు న్యాయం చేయకపోతే ఎలా అంటారు కొంతమంది. మీరైనా మా బాధను అర్థం చేసుకున్నారంటారు మరి కొంతమంది. అసలు మీలో మీకే యూనిటీ లేదు. మీ సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని ఎలా అనుకుంటున్నారు మీరు? మీ సమస్యలు పరిష్కారం అవ్వాలి అనుకుంటే గనక గత ప్రభుత్వంలోనే పరిష్కారం అవ్వాలి. ఆ ప్రభుత్వంలో పరిష్కారం అవ్వకపోతే రెండో ప్రభుత్వం వచ్చేసరికి ఆ ప్రభుత్వం చేసిన తప్పులన్నీ కూడా వీళ్ళు చర్చించుకోవడానికి, రాజకీయం చేయడానికి పనిచేస్తాయి తప్ప మీకు అమలు చేయడానికి, మీకు ప్రయోజనం చేకూర్చడానికి పని చేయవు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక సమస్యని ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత, క్యాబినెట్లో మాట్లాడిన తర్వాత దానికి ఖచ్చితంగా న్యాయ రూపం వస్తుంది, చట్టరూపం వస్తుంది. రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏం చేయాలో ఆ మొత్తం అంతా చేస్తుంది. కానీ గ్రామ వార్డు సచివాలయ శాఖ విషయంలో ఎందుకు చేయలేదు అంటే మీరంటే వాళ్ళకి ఇష్టం లేకనా, గవర్నమెంట్ మీద భారం పడుతుందనా, లేదంటే మీకు న్యాయం చేసేస్తే రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రభుత్వం మాట వినరానా, లేదంటే మీకు ఎందుకు మేము న్యాయం చేయలేదు, గత ప్రభుత్వంలోనే న్యాయం చేయలేదు, ఈ ప్రభుత్వంలో మేమెందుకు మీకు న్యాయం చేయాలని చెప్పి అనుకుందా? ఏమనుకుంది? ప్రభుత్వ ఉద్యోగం, ప్రభుత్వ శాఖ అంటే విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ముందు ఏం జరగాలి? దానికంటూ ఒక ప్రత్యేకమైన ప్రోటోకాల్ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వంలో, అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, రేపు పొద్దున్న జనసేన ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం అయినా కావచ్చు, లేదంటే వామపక్షాల ప్రభుత్వం అయినా కావచ్చు, భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, న్యాయం ప్రకారం, ఒక ప్రభుత్వ విధి విధానంలో ప్రకారం ఎవరికైనా మేలు చేయాలన్నా, ప్రభుత్వం ఒక సర్వీస్ని అందించాలన్నా, ఒక సేవను అందించాలన్నా, ఒక ప్రయోజనం అందించాలన్నా, దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ ఈజ్ ద క్యాబినెట్ మీటింగ్. ఏ విషయమైనా క్యాబినెట్కి వెళ్ళాలి. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులతో కూడిన మీటింగులో చర్చ జరగాలి. అది ప్రధాన అంశాల్లో ఈ విషయం చేరాలి. అలా చేరినప్పుడు ఆ మినిట్స్ ఎక్కడికి వెళ్తాయండి? జిఏడికి వెళ్తాయి. జిఏడి నుంచి ప్యానల్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్తాయి. ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మళ్ళీ కంపగుత్తగా ఏర్పాటు చేసిన గ్రామ వార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ పేషీకి వెళ్తాయి, కమిషనర్ పేషీకి వెళ్తాయి, ప్రిన్సిపల్ సెక్రటరీ పేషీకి కూడా వెళ్తాయి. మళ్ళీ వీళ్ళందరూ దీని మీద ఏటేటైతే మాట్లాడారు, ఏం చేయాలనుకుంటున్నారు, దీని మీద న్యాయ నిపుణులతో చర్చించి గత ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ శాఖల్లో ఎలాంటి విధి విధానాలు అయితే ఉద్యోగులకు అమలు చేస్తున్నారు, ఎలాంటి సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నారు, ఎలాంటి ప్రమోషన్ ఛానల్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు, జాబ్ కేడర్ ఏంటి, జాబ్ డ్యూటీ ఏంటి, ఎలాంటి అంశాలు మిగిలిన 74 ప్రభుత్వ శాఖలు చేస్తున్నాయి, వాటికి విరుద్ధంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఎందుకు చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగాలు చేస్తుంది అనే విషయం మీద వాళ్ళకి చర్చ జరగాలి. కీ పాయింట్ తయారు చేయాలి, ఫైల్ నోట్ తయారు చేయాలి, దాన్ని మళ్ళీ క్యాబినెట్కి పంపించాలి, క్యాబినెట్లో అప్రూవల్ అవ్వాలి, క్యాబినెట్లో అప్రూవల్ అయిన అంశాన్ని అసెంబ్లీలో అప్రూవల్ చేయాలి. ఎంత పెద్ద చాంతాడంత వ్యవహారం ఉంటే ఒకేసారి డైరెక్ట్గా వెళ్ళిపోయి మాట్లాడిస్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని మీరు ఎలా అనుకుంటారు? మేము చాలా ఉన్నత విద్యావంతులం, ఎస్ యు ఆర్ ఆల్ ద వెల్ క్వాలిఫైడ్ అండ్ డిపార్ట్మెంట్ ఇన్ గ్రామ వార్డు సచివాలయ శాఖ.
మీరు ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత అది అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తొలుత తెలుసుకోవాల్సింది, అవగాహన పెంచుకోవాల్సింది ఆ ఉద్యోగి యొక్క జాబు క్యాడర్, డ్యూటీ చార్టు, ప్రమోషన్ ఛానల్, సర్వీస్ రూల్స్. వాటి ఆధారంగానే మీ జాబు, మీ సర్వీస్, ఎంటైర్ సర్వీస్ అండ్ రిటైర్మెంట్ ఆధారపడి ఉంటుంది. ప్రతి ఉద్యోగి అంశాలన్నీ తెలుసుకోవాలి. మీరు ఎందుకు తెలుసుకోలేదు? మీకు సర్వీస్ రెగ్యులేషన్ ఎప్పుడు పూర్తయింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం చేస్తున్నారు? ఏమీ చెయ్యట్లేదు. మంత్రి గారు మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, ఇదిగోనండి ఒక ఫోటో తీసుకుంటున్నామని చెప్పేసి ఫోటో తీయించుకోవడం, ఆయన చేతులు చేయబెట్టి ఫోటో తీయించుకోవడం అది కాదు కదా. పేపర్కి ఇచ్చేయడం అది కాదు కదా. సార్, మా సర్వీస్ రూల్స్ గవర్నమెంట్లో పలానా హోమ్ డిపార్ట్మెంట్లో సర్వీస్ రూల్స్ ఇలా ఉన్నాయి, పోలీస్ శాఖలో ఎలా ఉన్నాయి, ఐసిడిఎస్లో ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నాయి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నాయి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఎలా ఉన్నాయి, అగ్రికల్చర్లో ఎలా ఉన్నాయి, హార్టికల్చర్లో అలా ఉన్నాయి, సిరికల్చర్లో ఎలా ఉన్నాయి, రెవెన్యూలో అలా ఉన్నాయి, సర్వే డిపార్ట్మెంట్లో ఒకలాగా ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఒకలాగా ఉన్నాయనే విషయాన్ని మీరు బేరీజు వేసుకొని ప్రతి అంశాన్ని సర్వీస్ రూల్స్ తెప్పించుకొని ఆ పుస్తకాలు, నిబంధనలు అన్నీ చదవాలి. మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఎంతమంది టర్మ్స్ అండ్ కండిషన్స్ మీ అపాయింట్మెంట్ ఆర్డర్లో ఉన్నవి చదివారు? ఎంతమంది ఉద్యోగులు తొలుత గవర్నమెంట్ ఈ కోర్టు కేసు, మహిళా ఉద్యోగులపై కోర్టు కేసులే పడకముందు ఎంతమందికి ప్రమోషన్ ఛానల్ ఈ రకంగా ఉంటుందని తెలుసు, సర్వీస్ రూల్స్ ఈ రకంగా ఉంటాయని తెలుసు, డ్యూటీ చార్ట్ ఈ రకంగా ఉంటాయని తెలుసు? ఎవరైనా చదివారా? నాట్ ఓన్లీ మహిళా పోలీస్, డిపార్ట్మెంట్ ఆఫ్ ద గ్రామ వార్డు సచివాలయ శాఖ, ఎంటైర్ ఆల్ ద ఎంప్లాయీస్, ఆల్ ద డివిజన్స్ ఒక్కరైనా చదివారా? ముందు మనం చేస్తున్న జాబ్ ఏంటి, మన జాబు ఏ నిబంధన ప్రకారం మనం జాబ్ చేస్తున్నాం, మనకి ఏ నిబంధన ప్రకారం జీతం ఇస్తుంది గవర్నమెంట్, మనకి ఇంకా రావాల్సిన ప్రయోజనాలు ఏమున్నాయి, సాధించుకోవాల్సిన డిమాండ్ ఏంటి ఉన్నాయని ముందు మీలో మీకు తెలియాలి. తెలిసిన తర్వాత అన్ని శాఖల ఉద్యోగులు సంఘటితం కావాలి, ఏకతాటిపైకి రావాలి, ఉద్యోగ సంఘాలు అయ్యి ఏకీకృతమై ఉండాలి. ఏకీకృతమైన మీ విధానాలను, మీ ఐకమత్యాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. మీ తాలూక బలం ప్రభుత్వానికి తెలిసిన రోజున మీతో చర్చలకు మిమ్మల్ని పిలవదు. గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటుంది, ఇలా పలానా మేము తీసుకుంటున్నామని. దాని మీద మళ్ళీ అప్పుడు మీరు అపోజ్ చేయండి. మీకు ప్రజాప్రాయ సేకరణ, ఉద్యోగ అభిప్రాయ సేకరణ పెడితే అప్పుడు మీరు అపోజ్ చేయండి. ఎందుకు అపోజ్ చేయమంటున్నాం అంటే, ముందుకు మీకు మీ ఉద్యోగాల తాలూకు విధి విధానాల మీద, సర్వీస్ రూల్స్ మీద, ప్రమోషన్ ఛానళ్ళ మీద మీకు ఐడియా ఉండాలి. సపోజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తీసుకుందాం. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రజెంట్ ఇప్పుడు ఎంతమంది విభాగాలుగా ఉన్నారండి? విఆర్ఓలు ఉన్నారు, తర్వాత సర్వేర్లు ఉన్నారు. సర్వే అండ్ ల్యాండ్ డిపార్ట్మెంట్స్ దాని వేరు, మళ్ళీ విఆర్ఓలు వేరు. కాకపోతే మళ్ళీ రెండు కలిపి పేరెంట్ డిపార్ట్మెంట్గా ఒకటే వస్తుంది. ఐసిడిఎస్ వేరు, హోమ్ డిపార్ట్మెంట్ వేరు, అగ్రికల్చర్ వేరు, హార్టికల్చర్ వేరు, సెరికల్చర్ వేరు, మెడికల్ అండ్ హెల్త్ వేరు, మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వేరు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వేరు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వేరు. ఇన్ని డిపార్ట్మెంట్ల తాలూకు ఉద్యోగాలు. పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ వేరు, పంచాయతీరాజ్లో మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వేరు, పంచాయతీ సెక్రటరీలు, అడ్మినిస్ట్రేషన్, మినిస్ట్రియల్ డిపార్ట్మెంట్ వేరు. ఇన్ని శాఖలు ఉన్నాయి కదా మీ గ్రామ వార్డు సచివాలయ శాఖలో. మీరు ఎందుకు మీ మాతృశాఖల యొక్క సర్వీస్ రూల్స్ అటెండర్లకు ఎలా ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్లకు ఎలా ఉన్నాయి, సీనియర్ అసిస్టెంట్లకు ఎలా ఉన్నాయి, ఇంజనీర్లకు ఎలా ఉన్నాయి, పంచాయత్ సెక్రటరీకి ఎలా ఉన్నాయి, లేదంటే విఆర్ఓలకు ఎలా ఉన్నాయి, సర్వేర్లకు ఎలా ఉన్నాయి, గ్రేడ్ 1 విఆర్ఓలకు ఎలా ఉన్నాయి, గ్రేడ్ 2కి ఎలా ఉన్నాయి, పంచాయతీ గ్రేడ్ 1కి ఎలా ఉంది, గ్రేడ్ 2కి ఎలా ఉంది, గ్రేడ్ 3కి ఎలా ఉంది, గ్రేడ్ 4కి ఎలా ఉంది, గ్రేడ్ 5కి ఎలా ఉంది. మహిళా పోలీసుల విభాగానికి వస్తే కానిస్టేబుల్కి ఎలా ఉంది, హెడ్ కానిస్టేబుల్కి ఎలా ఉంది, ఏఎస్ఐకి ఎలా ఉంది, ఎస్ఐకి ఎలా ఉంది, సిఐకి ఎలా ఉంది, డిఎస్పీకి ఎలా ఉంది, సర్వీస్ వచ్చిన తర్వాత ఐపీఎస్కి ఎలా ఉంది. ఇవన్నీ తెలుసుకోవాలి. ఉన్నత విద్య అంటే మనం చదువుకొని పట్టాలు మన దగ్గర పెట్టుకోనో, లేదా నిండు దగ్గర ఫ్రేమ్ కట్టించుకొని మనకు ఉద్యోగాలు వచ్చాయి కదని చెప్పి భద్రంగా వీరి వాళ్ళు పెట్టుకోవడానికి కాదు. ఆ మాటకు వస్తే ప్రతి ఒక్కరికి చదువుకున్న విద్య ఊరికనే పోదు.
ఇప్పుడు మీకు ఇంకో చిన్న లాజిక్ చెప్తాను. ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది వార్డు సచివాలయ ఉద్యోగుల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ విభాగాన్ని తప్పించారు. అసలు చాలామంది వచ్చిందే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనీసం మినిస్ట్రీ స్టాఫ్ అని వెళ్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చారు. లేదంటే మేము బీఈడీలు చేసాం, డిఎడ్లు చేసాం, ఎంఈడీలు చేసాం, కనీసం మాకు ఎప్పుడైనా సర్వీసు మేము ఆ కేడర్లోకి వెళ్తే మాకు టీచింగ్ జాబ్ వస్తుందనే ఉద్దేశంతో కొంతమంది వచ్చారు. అసలు ఎలా వచ్చేస్తారు వాళ్ళు? జాబ్కి నోటిఫికేషన్ వచ్చింది, పలానా డిపార్ట్మెంట్లు ఉంటే అంతే రాస్తారు, ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేసేస్తున్నారు. 6.5 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తున్నారు, మీకు ఎలాంటి ప్రయోజనం లేవు, చేస్తూనే ఉన్నారు, ప్రభుత్వాలు చూస్తూనే ఉన్నాయి. అదే కంటిన్యూ అవుతుంది ఈ ప్రభుత్వంలో కూడా. అదేంటండి, మీరు మొన్న మంచి 2-3 వీడియోల్లోని చంద్రబాబు నాయుడు గారు చాలా విజన్ ఉన్న మంత్రి, యువ ముఖ్యమంత్రి, చాలా మంచి యువ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం చాలా మంచి డిప్యూటీ సీఎం, మిగిలిన ప్యానల్ మినిస్టర్లు అందరూ కూడా చాలా మంచివాళ్ళు, వాళ్ళందరూ మీకు న్యాయం చేస్తారని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఈ రకంగా చెప్తున్నారంటే, విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాము. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించినప్పుడు ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది. ఆర్థిక భారం పడుతున్నప్పుడు మీ డిమాండ్లు వెంటనే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. ఒప్పుకునే విధంగా చెయ్యగలగాలి. చేయగలిగితే మనకి ఏదైనా ఆస్కారం ఉంటుంది. ఏ రోజైతే మనం చేసామో ఆ రోజు మనం న్యాయం సాధించగలం. మీరు ఈరోజు మీ చర్చలకు విఘాతం కలిగిందని మరోలా భావించకండి. మీకు ఎదురున్న రోజులన్నీ కూడా మంచి రోజులే. మీ ఐక్యతని ఎక్కడా కోల్పోవద్దు, మీ డిమాండ్లు ఎక్కడా కోల్పోవద్దు, మీ ఉత్సాహాన్ని ఎక్కడా నీరుగార్చుకోవద్దు. మీ ఆందోళనే, మీ సేవలే. ప్రజలకు ఎప్పుడు కూడా మీ సేవల్లో విఘాతం రాకూడదు, పెన్షన్లలో విఘాతం రాకూడదు, ఎలాంటి విషయంలో కూడా మీరు అందించే సేవల్లో విఘాతం రాకూడదు. అప్పుడు ప్రజలు చెప్తారు, ప్రజాప్రతినిధులు చెప్తారు, సార్ మన వాళ్ళు ఆందోళనకి నోటీస్ ఇచ్చారు, సమ్మెకి నోటీస్ ఇచ్చారు, అయినా కూడా ప్రజలకు ఎక్కడా సేవ చేయడం ఆపలేదే అని చెప్పి ప్రజలే మాట్లాడతారు. మీరు ప్రజల మనసులో గెలవండి, ప్రజలే మీకు ప్రమోషన్లు తీసుకొస్తారు, ప్రజలే మీకు సర్వీసులు తీసుకొస్తారు, ప్రజలే ప్రభుత్వానికి మీ విషయం తీసుకువెళ్తారు. అట్ ద సేమ్ టైం మీ సమస్యల మీద, మీ ఇబ్బందుల మీద, మీ సర్వీస్ రూల్స్ మీద, మీ ప్రమోషన్ ఛానల్ మీద, మీ నేషనల్ ఇంక్రిమెంట్ల మీద, మీ డిఎల్ మీద, మీ టీఎల్ మీద, మీ పిఆర్సీ బెనిఫిట్ల మీద, మీ ఐఆర్ మీద ఏ మీడియా ఆర్గనైజేషన్ అయితే మీ వార్తా కథనాలను ప్రచురిస్తుందో, వీడియోలు చేస్తుందో వాటిని ముందు మనసు పెట్టి తిలకించండి. చూడండి ఏం చెప్తున్నారో చూడండి. ఏదో నెగిటివ్గా చెప్తే మాత్రం దాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తారు. మీకు పనికొచ్చిన విషయాన్ని చెప్తే మాత్రం వాళ్ళు ఎందుకు చేయరు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మనకి ఎప్పుడో ఖాళీ ఉన్నప్పుడు చూద్దాంలే, అవసరం ఏముంది, చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎలాగో బాలు గారు చెప్పారు, ఏమని చెప్పారు, మీకు అవసరం ఉంటే చూడండి, లేదంటే లేదని చెప్పారు. ఆయన చెప్పినప్పుడు మనం ఎందుకు వీడియో చూడాలి అనుకోవచ్చు. ఈ విషయాన్ని కూడా ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, నేను చెప్పిన ఈ వీడియోలో చాలా అంశాలు మీ సచివాలయ ఉద్యోగులకు తెలియదు. అదేంటండి మాకు తెలియదా? మీరు చెప్పకముందే మాకు చాలా బాగా తెలుసు. మరి చాలా బాగా తెలిస్తే ఇవాళ వరకు ఎందుకు ఆ విధంగా మీరు ప్రయత్నం చేయలేదు అంటే, మళ్ళీ ఒక్కటే అడగకు. మమ్మల్ని కించపరుస్తున్నారా, మమ్మల్ని డీగ్రేడ్ చేస్తున్నారా, మమ్మల్ని కామెంట్ చేస్తున్నారా? ఒక్కొక్కరికి మనిషికి వచ్చినంత కోపం వస్తుంది. అదే మళ్ళీ సంఘటితంగా ఉండండి, ఐక్యంగా ఉండండి, అందరూ కలిసి ఉండండి, కలిసికట్టుగా ఉండండి, కలిసి పోరాటం చేయండి అంటే మాత్రం మేము చేయలేమా అనేవాడు ఒకరు. అలా కాదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తే ఏదో జరిగిపోతుందని ఇంకొకరు. నేను ప్రెస్ మీట్లో మాట్లాడుతాను, నా మాటలే వీడియో తీసు, నా మాటలు రికార్డ్ చేయాలి, నన్ను చెప్పింది రికార్డ్ చేసుకోరా, నేను చెప్పింది వినరా అంటాడు ఇంకొక సంఘం ఉద్యోగి. అలాంటి డీవియేషన్లకి, అలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్లకి, అలాంటి వ్యవహారాలకి పోతే ఎవరు నష్టపోతారండి? సచివాలయ ఉద్యోగులుగా మీరే నష్టపోతారు. అలా ఇప్పుడు నష్టపోకూడదనే మీకు న్యాయం జరగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 75వ ప్రభుత్వ శాఖగా ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. అలా న్యాయం జరిగే క్రమంలో ఈరోజు ఈఎన్ఎస్ చాలా ముఖ్యమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది. అలా తీసుకువెళ్ళిన క్రమంలో వాళ్ళ సమస్యల పరిష్కారం అవడానికి వన్ ఆఫ్ ద పిల్లర్గా మారుతుంది అనే ఒకే ఒక కారణంతో, ఆ పేరు కోసం మాత్రమే ఇన్నాళ్ళు ఈరోజు ఈఎన్ఎస్ శ్రమిస్తుంది. గత ప్రభుత్వంలోనే మేము తప్పులను ఎత్తి చూపించాం, గత ప్రభుత్వం చేసిన మంచి పనులు రాసాం, ఈ ప్రభుత్వం చేయబోతున్న పనులు రాసాం.
మేము చెప్పిన విధంగానే మొత్తం అన్నీ చేసుకొచ్చింది. నిన్న వీడియో చేశాను. ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. మంచి అయితే మంచి చెప్తాం, చెడు అయితే చెడు చెప్తామని కూడా చెప్పాం. మీకు చెడే జరిగింది అంటే మీకు చర్చలకు విఘాతం కలిగింది, మీరు ఆ ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఇబ్బందులు భవిష్యత్తులో పడకుండా ఉండడం కోసం ప్రతి ఉద్యోగి మీ యొక్క సర్వీస్ రూల్స్ ఏంటో మీకు తెలియాలి, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన రైట్ ఏంటో మీకు తెలియాలి, ప్రమోషన్ ఛానల్ తెలియాలి, నేషనల్ ఇంక్రిమెంట్ వ్యవహారం తెలియాలి. మొత్తం అన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఏ రోజైనా మిమ్మల్ని ఏ అధికారి అయినా ప్రశ్నించవచ్చు. ఉద్యోగంలో ఒక అధికారి అంటే మిమ్మల్ని ఉద్యోగం తీసేస్తాను ఇలాంటి వ్యవహారాలు చేస్తే. ఎలా తీసేస్తాను? నీ జేబులో పెన్న తీసేసి మళ్ళీ వెంటనే పెట్టేసుకోవడానికి. ఈయనకి కాదు కదా, జడ్సీ కాదు కదా, ఎంపీడీఓ కాదు కదా, కలెక్టర్ కాదు కదా, ఈవెన్ రాష్ట్రపతికి కూడా మిమ్మల్ని అకస్మాత్తుగా ఉద్యోగాల్లోంచి తీసే అధికారం ఎవరికీ లేదు. భయపెడితే భయపడతారు. అలా భయపెడుతూనే స్కూల్ పిల్లల్ని భయపెట్టినట్టుగానే మిమ్మల్ని భయపెడుతూ ఇవాళ వరకు ఉద్యోగాలు నడిపించుకుంటూ వాళ్ళ సర్వీసులు చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీ మీద వర్క్ లోడ్ పెంచిన అధికారులు మీ సమస్యలు ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు? ఏ రోజైనా అడిగారా? ఏ ఒక్క అధికారిని అడిగారా? ఏ ఒక్క ప్రజాప్రతినిధిని అడిగారా? సార్ మేము 74 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలు సర్వీసులన్నీ కూడా మేము సచివాలయ ఉద్యోగుల ద్వారా మేము చేస్తున్నాం. మాలో చాలా పోస్టులు ఇంకా ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలు ఉన్న పోస్టులు కూడా మేమే చేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నాం? వితౌట్ ఎనీ ట్రైనింగ్. మీకు ఎలాంటి శిక్షణ అని ఇచ్చారా? మీకు చెప్పండి, ఎవరికి శిక్షణ ఇచ్చారు? పంచాయతీ సెక్రటరీలకు శిక్షణ ఇచ్చారా? వార్డు వెల్ఫేర్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారా? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ శిక్షణ ఇచ్చారా? హెల్త్ వాళ్ళకి శిక్షణ ఇచ్చారా? మహిళా పోలీస్ శిక్షణ ఇచ్చారా? ఎవరికి శిక్షణ ఇచ్చారు? అంతా 5 రోజులు 10 రోజులే. 5 రోజులు 10 రోజులు మీరు ఏం నేర్చుకుంటారు? 2 రోజులు వెళ్ళడానికి పోద్ది, 2 రోజులు రావడానికి పోద్ది. వెళ్ళిన ఆ మొదటి రోజు నేను పడుకోవడానికి మొత్తం సర్దుకోవడానికి పోద్ది. లాస్ట్ రోజు కూడా మొత్తం బట్టలను సర్దుకోవడానికి ఉతుక్కోవడానికి పోద్ది. ఒకవేళ 10 రోజులు 15 రోజులు ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఆ 10 రోజులు మొత్తం వ్యవహారంలో పోద్ది. 5 రోజులు మీరు ఏం నేర్చుకుంటారు? శిక్షణ అంటే మినిమం 6 నెలల నుంచి ఏడాది పాటు ఉండాలి. చాలామందికి ఈరోజు కూడా కంప్యూటర్ మీద వర్క్ చేయడం రాదు. కించపరుస్తున్నానని కాదు, మనం ఏం చేస్తున్నాం, ఏ రకంగా ముందుకు వెళ్తున్నాం అనేది మనకి తెలియాలి ఫస్ట్ ఉద్యోగిగా. అప్పుడు మన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వాన్ని మేము రెచ్చగొట్టట్లేదు, ప్రభుత్వం మీదకి వెళ్ళమని సచివాలయ ఉద్యోగులు మేము రెచ్చగొట్టట్లేదు. సచివాలయ ఉద్యోగులు ఏం చేస్తున్నారో అదే చెప్తున్నాం. ఇంతవరకు ప్రభుత్వాలు ఏం చేస్తుందో ప్రభుత్వం దానికి విధి విధానాలు మాత్రమే మేము చెప్తున్నాం. తప్పించుకోవడానికి ఎలా చెప్తున్నాం. నిజంగా ఉద్యోగులకు మేలు చేయాలంటే ఎలా చేస్తుందో చెబుతున్నాం. అన్నీ చెబుతున్నాం. ఆ బాధ్యత మీడియాగా మాకుంది. మాకు కూడా కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది. రాజ్యాంగం హక్కు ఇచ్చింది, భావ ప్రకటన స్వేచ్ఛ వచ్చింది. ఆర్టికల్ 10, ఆర్టికల్ 19, 20 మాకు ఇచ్చాయి. ఆ ఒక్క రైట్తోనే చేస్తున్నాం. ఈ క్రమంలో ప్రభుత్వాలు మా మీద కాన్సన్ట్రేషన్ చేసిన, మా మీద ఒత్తిడి తీసుకొచ్చిన, మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా కూడా ఐ ఆమ్ ద రెడీ. ఈరోజు పేపర్ ఈజ్ ద రెడీ, ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఈజ్ ద రెడీ. 2 ఆర్గనైజేషన్లు చూస్తున్న చీఫ్ రిపోర్టర్గా ఈఎన్ఎస్ అండ్ ఈరోజు బాలు ఈజ్ ద రెడీ ఫర్ ఫైటింగ్ ఫర్ ఎనీథింగ్ ఫర్ బెనిఫిట్ ఆఫ్ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్. That is the one and only reason and a social responsibility to me. మా మీద ఉంది, మా కోసం ఉంది. మీకు సర్వీస్ సేవ చేయాలనే బాధ్యత మాపై ఉంది. అందుకే చేస్తున్నాం. మరో వీడియోలో మరికొన్ని అంశాలతో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు, విశాఖపట్నం నుంచి.